లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ యేసుక్రీస్తు వారిని సమాధి చేసేటప్పుడు వాడిన ఒక నార వస్త్రంగా ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ ప్రసిద్ధి చెందింది. దీని గురించి అనేకమైన వార్తలు విన్నాం, సోషల్ మీడియాలో అనేకమైన పోస్టులు చూసాం, కొన్ని వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ నిజమైందేనా? ఎందుకు దాని మీద డిఎన్ఏ టెస్ట్ చేశారు? ఆ డిఎన్ఏ టెస్ట్ దేని మీద చేశారు? ఎందుకు ఇండియా మూలాలు ఉన్నాయి? చరిత్రలో లోతైన రహస్యం ఏంటి? అసలు బైబిల్ ఏం చెబుతుంది? యేసువారిని సమాధి చేసిన వస్త్రం వాక్యం ప్రకారం ఎలా ఉంది? ఇది అది ఒకటేనా? ఇలా అన్ని విషయాలు పూర్తిగా మాట్లాడదాం. పూర్తిగా ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అనేకమైన వార్తలు సందేహాలు ఉన్న క్రమంలో మంచి అవగాహన ఇచ్చే ఒక వీడియోలా ఉంటుంది. పూర్తిగా చూడండి. ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది 4.4 మీటర్స్ లెంత్, 1.1 మీటర్స్ విడ్త్ ఉంటుంది. అంటే దాదాపు 14 అడుగుల నారవస్త్రం. ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది ఇటలీలో ట్యూరిన్ క్యాథడ్రల్ అనే చర్చ్లో ఉంచబడింది. ఒక పొడవైన నారవస్త్రం ఇది. ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ ఎవరు కనుగొన్నారు అనేది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. 1350వ సంవత్సరంలో ఫ్రాన్స్లో మొదటిసారిగా కనిపించింది. దీని అసలు ఓనర్ తన చేతికి ఎలా వచ్చింది, ఎవరిది అని చెప్పకుండానే చనిపోయాడు. అతని మరణం తర్వాత ఈ ష్రౌడ్ ఎవరి ఆధీనంలోకి వచ్చిందో తెలియదు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం 1532లో అది అగ్ని ప్రమాదానికి గురయ్యింది. అందుకే ఆ క్లాత్ మీద ఎప్పటికీ కాలిన మచ్చలు కూడా ఉంటాయి. ఇటలీలో ట్యూరిన్ అనే ప్లేస్లో సెయింట్ జాన్ ది బ్యాప్టిస్ట్ క్యాథడ్రల్ అని ఒక క్యాథడ్రల్ ఉంది. ఈ క్యాథడ్రల్ దాన్ని స్వాధీనం చేసుకుంది. ఎప్పటికీ కూడా అక్కడే ఉంది. ఈ క్లాత్ నిజమైందా కాదా, దీని మూలమేంటి అని పరిశోధన చేయడానికి అనేక మంది దీన్ని టెస్ట్ చేశారు. అనేక పరిశోధనలు కూడా జరిగాయి. 1988వ సంవత్సరంలో రేడియో కార్బన్ డేటింగ్ చేశారు. అంటే 3 ప్రయోగశాలలు ఈ వస్త్రాన్ని పరిశోధించి రేడియో కార్బన్ డేటింగ్ చేశారు. దాని రిజల్ట్ క్రీస్తు శకం 1260 నుంచి 1390 కాలానికి చెందింది ఈ వస్త్రం అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇది మధ్య యుగానికి సంబంధించిన సృష్టి అని చెబుతున్నారు. మొదటి శతాబ్దపు కాలానిది కాదు అని చెప్పారు. 2022వ సంవత్సరంలో ఎక్స్రే స్కాటరింగ్ అని చెప్పి ఒక స్టడీ చేశారు. వైడ్ యాంగిల్ ఎక్స్రే స్కాటరింగ్ అని చెప్పి ఆ టెక్నాలజీని ఉపయోగించి కొత్త పరిశోధన చేశారు. ఈ నార వస్త్రం మొదటి శతాబ్ద కాలానికి సంబంధించిన నమూనాలతో పూర్తిగా సరిపోతుంది అని సూచించింది. ఈ క్లాత్లో ఉన్న అసలైన ఒక నెగిటివ్ ఇమేజ్ లాంటి ఒక ఇమేజ్ కనపడడం, అక్కడ ముళ్ళ కిరీటం, యేసుక్రీస్తు వారి ముఖం, అక్కడ శరీర భాగాలు ఇవన్నీ కనిపించడం హైలైట్ అయ్యింది. ఈ చిత్రం ఎలా ఏర్పడిందో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుబట్టడం లేదు. ఇది ఒక ఫోటోగ్రాఫిక్ నెగిటివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలా ఒక వస్త్రానికి సంబంధించి ఫోటోగ్రాఫిక్ నెగిటివ్ లక్షణాలు, ఇలాంటి ఒక పిక్చరైజేషన్ని ఇవ్వడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్న డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి, ఈ రిపోర్ట్స్ ఎందుకు వచ్చాయి, ఆ పరీక్షలు ఎందుకు చేశారు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. దీని ప్రకారం ఆ క్లాత్కి సంబంధించిన రూట్స్, వాటి యొక్క కదలికలు, వాటి మూలాలు తెలుసుకోవడం కోసం పడోవా యూనివర్సిటీ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ పడోవా యూనివర్సిటీ వాళ్ళు 2015లో దీని మీద స్టడీ చేశారు. దాన్ని మరలా 2026లో రీస్టడీ చేసి కొన్ని విషయాలు బయటికి ఇచ్చారు. డైరెక్ట్గా వస్త్రం మీద చేసిన పరిశోధన కాదు. చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. డైరెక్ట్గా వస్త్రం మీద డిఎన్ఏ టెస్టులు జరగలేదు. 1978లో ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ నుంచి ధూళి, ఫైబర్ కణాలు కలెక్ట్ చేశారు. దాన్నే 2026లో ఈ డిఎన్ఏ టెస్ట్కు ఉపయోగించారు. అలా 1978 నాటి ఆ యొక్క డస్ట్ నమూనాల మీదే 2026లో డిఎన్ఏ పరీక్షలు జరిగాయి. అలా ఆ డస్ట్ మీద జరిపిన మెటజోనమిక్ స్టడీలోనే ఈ సూక్ష్మజీవులు, మొక్కల డిఎన్ఏలు, మానవుల డిఎన్ఏలు ఇలాంటివి రిపోర్ట్ వచ్చాయి. అయితే దీని గురించి చాలా వీడియోస్లో విన్నారు కాబట్టి దీని గురించి సింపుల్గా కొన్ని మాత్రమే నేను చెబుతాను. ఈ డిఎన్ఏ రిపోర్ట్ ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? ఈ వస్త్రం మీద అనేక జీవజాతులు, పక్షులు, మొక్కల డిఎన్ఏలు ఎక్కువగా ప్రభావితం చేయడం వల్ల ఇది ఎవరిది అని దాని మూలాలు కనుక్కోవడం కష్టమని చెప్పి ఫైనల్గా తేలింది. ఇది క్రీస్తు డిఎన్ఏ అని చెప్పలేదు. క్రీస్తు డిఎన్ఏ భారతదేశానికి చెందింది అని కూడా చెప్పలేదు. ఆ వస్త్రం మీద ఉన్న డిఎన్ఏ మూలాలు కూడా పూర్తిగా భారతదేశం నుంచే ఉన్నాయి అని కూడా చెప్పలేదు. ఇక రెండో పాయింట్, సైంటిఫిక్గా ఈ భారత మూలాలకు చెందిన డిఎన్ఏలో 38.7% భారత డిఎన్ఏ మూలాలను కలిగి ఉంది అంటున్నారు. మిగతా 52% భారత డిఎన్ఏ కాదు. అవి కూడా ఒక ప్లేస్కి, ఒక జాతికి పరిమితం కాలేదు. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఎన్ఏస్ అన్నీ కలయికతో ఉంది. అంటే అది చాలా పొల్యూట్ అయిపోయింది. ఇక నెంబర్ 3, భారత డిఎన్ఏ కూడా మనుషులది మాత్రమే అని చెప్పలేదు. రకరకాల మొక్కలు, మనుషులు, జంతువులు, పక్షులు ఇలా అన్నీ కలిపి అది పొల్యూట్ అయిపోవడం వల్ల, ఎక్కువగా ఆ పొల్యూట్ అయినవి ఎక్కువగా చేరడం వల్ల అసలు మూలాలు దొరకడం కష్టంగా మారింది. ఇక మరొకటి, ఆ డిఎన్ఏ రిపోర్ట్ను బట్టి ఇది భారత్కి చెందినది, ఇది యూరప్కి చెందినది అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఖండం మొత్తం వ్యాపించి ఉన్న రకరకాల డిఎన్ఏ మూలాలు కూడా ఉన్నాయి అందులో.
పశ్చిమ ఐరోపా దేశాలు, మధ్య ప్రాచుర్య దేశాలు, ఉత్తరాఫ్రికా, కాకాసస్, అటానోలియా, అరేబియా ద్వీపకల్పం, అలాగే భారత ఉపఖండమంతటా ఇలా మానవ డిఎన్ఏ గ్రూపులతో కూడా వారు కనుగొన్నారు. ఇక ఐదవది గోధుమ, మొక్కజొన్న వంటి సాగు పంటలు, పశువులు, పందులు, కోళ్లు, కుక్కలు, పిల్లులు, ఇలా పెంపుడు జంతువులతో సహా అనేకమైన మొక్కలు, జంతువుల డిఎన్ఏలు కూడా దాని మీద గుర్తించారు. సో ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా చాలా పొల్యూట్ అయిపోయాయి అని చెప్పి, అలా పొల్యూట్ అయినవి యాడ్ అయ్యాయి అని చెప్పి వాటి గురించి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ అధ్యయనం ఒక ప్రీ ప్రింట్ మాత్రమే. ఇది పూర్తిగా స్టడీ అవ్వలేదు, ఇంకా పూర్తిగా పీర్ రివ్యూ ఇవ్వబడలేదు. సో ఎందుకు అంటే, దాని మీద అత్యంతంగా పొల్యూట్ అయిపోవడం వల్ల, అనేక శతాబ్దాల నాటి పదార్థాలతో మిక్స్ అయిపోవడం వల్ల ఆ వస్త్రం ఎక్కడ తయారైంది, అది ఎవరిది, దాని డిఎన్ఏలు ఏంటి అని కనుక్కోవడం, తెలుసుకోవడం అది కష్టంగా మారిపోయింది. అందుకే ఈ స్టడీ అనేది పూర్తవ్వలేదు, పీర్ రివ్యూ చేయబడలేదు, ప్రీప్రింట్గా మాత్రమే మిగిలిపోయింది. అనేక ప్రాంతాల నుంచి ఈ డిఎన్ఏ ఎందుకుంటుంది అని సందేహం కూడా రావచ్చు. బహిరంగంగా చాలాసార్లు ఈ క్లాత్ని ప్రదర్శించారు. ఈ క్లాత్ని అనేక మంది ముట్టుకున్నారు, చేతి స్పర్శలతో ముట్టుకున్నారు. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు అనేకమైన డస్ట్ పార్టికల్స్ కింద పడడం, మట్టిలో పడిపోవడం, అలాగే ఆ వస్త్రం మీద అనేకమైన డస్ట్ పార్టికల్స్ యాడ్ అవ్వడం, ఒక ఫైర్ యాక్సిడెంట్లో కూడా అది కొంచెం కాలిపోవడం, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులు కూడా దాన్ని ముట్టుకోవడం, దాని గురించి మాట్లాడుకోవడం జరిగేది. అలాగే ఎన్విరాన్మెంట్ చేంజెస్ ప్రకారం కూడా నిల్వ చేయబడి, మడత పెట్టబడి, తరలించబడుతూ ఉండేది. 19వ శతాబ్దం వచ్చేంత వరకు కూడా దాని గురించి జాగ్రత్తలు తీసుకోలేదు. అప్పటి నుంచే దాని గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు. అనేకమైన ప్రాంతాలు, యూరప్ కానీ, ఈ మిడిల్ ఈస్ట్ కానీ, అలాగే భారత ఉపఖండం నుంచి కానీ వచ్చినటువంటి మనుషులు కానీ, జంతువులు కానీ, మొక్కల డిఎన్ఏలు ఎందుకు ఉంది అంటే, అది కేవలం భారతీయులకు సంబంధించింది లేదా భారతీయులకు సంబంధించిన వస్త్రాన్ని కొనుక్కున్నారు అని కాదు. శతాబ్దాల తరబడి జరిగినటువంటి ఈ తాకిడి వల్ల, కలుషితమైన డస్ట్ చేరడం వల్ల, ఈ కలుషితం అయిపోవడం వల్ల, ఆ క్లాత్ని జాగ్రత్తగా భద్రపరచుకోలేకపోవడం వల్ల, అన్ని ప్రాంతాలకు తిరిగే సమయంలో చేరినటువంటి ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ దానిలో నిల్వ చేయడం వల్ల అది మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్టడీ చేసి దాని ఒరిజినాలిటీ తీసుకురావడం అనేది చాలా కష్టం. 14వ శతాబ్దం నుంచి ఆ వస్త్రాన్ని లెక్కలేనంత మంది యాత్రికులు తాకారు, సంరక్షకులు తాకారు, అలాగే చూడ్డానికి వచ్చిన వాళ్ళు తాకారు, అలాగే దాన్ని ఊరేగించేవారు, ఊరేగింపుల్లో బహిరంగ ప్రదర్శనలో ఉంచడం, ఇలాంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే దానిపై ఉన్న భారతీయ డిఎన్ఏ అసలు మగ్గ నుంచి కాకుండా ఆ తర్వాత జరిగిన తాకిడి వల్లనే వస్తుంది, ఆ డస్ట్ పార్టికల్స్ వల్లే వచ్చింది అని మాత్రం అర్థమవుతోంది. 2015లో సైంటిఫిక్ రిపోర్ట్స్ పత్రాలు, అలాగే 2026లో మెటాజోనమిక్ ప్రీప్రింట్, ఈ 2 పరిశోధనలో కూడా ఇది తప్పు అని చెప్పలేదు, ఇది నిజము అని చెప్పలేదు. యేసుక్రీస్తు వారికి కప్పిన వస్త్రం అని కూడా చెప్పలేదు. దాని ప్రామాణికతకు లేదా నకిలీకి రుజువు కాకుండా పొల్యూట్ అయిపోయింది, అది బాగా పాడైపోయింది, దాని మూలాలు కనుక్కోవడం కష్టంగా మారింది అని మాత్రమే స్పష్టంగా తెలియచేశాయి. అయితే ఇది నిజంగా యేసుక్రీస్తు వారి దేహానికి వాడిన వస్త్రమేనా అని ఆలోచన చేస్తే, ఇంతవరకు ఆర్కియాలజికల్ స్టడీస్లో కానీ, ఈ సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రకారం కానీ, ఈ మెటాజోనమిక్ డిఎన్ఏ విశ్లేషణలో కానీ ఇంతవరకు దాని అసలు మూలం అనేది తెలియలేదు. అది యేసుక్రీస్తు వారి దేహం మీద ఉన్న వస్త్రం అని రుజువు కాలేదు. అయితే బైబిల్ ప్రకారంగా కూడా మనం చూస్తే ఆ వస్త్రం గురించిన ప్రస్తావన మత్తయి సువార్త 27వ అధ్యాయం 59వ వాక్యంలో శుభ్రమైన నారబట్టతో చుట్టినట్లు ఉంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వాక్యంలో ఆయన్ని నారబట్టలతో చుట్టారు అని ఉంటుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 53వ వాక్యంలో వారిని నారబట్టలో చుట్టెను అని ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 40వ వాక్యంలో కూడా వస్త్రాలతో చుట్టిన విధానాన్ని మనం చూస్తాం. ఇలా సువార్తల్లో ఆయన దేహాన్ని నారబట్టలతో చుట్టినట్టు ఉంటుంది. ఈ వాక్యాల్లో కొన్ని చోట్ల నారబట్ట అనే సింగిల్ టర్మ్లో వాడారు, అలాగే కొన్ని చోట్ల నారబట్టలతో అని ప్లూరల్గా కూడా వాడారు. ఈ వాక్యాల ప్రకారం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మొదటిది యోహాను సువార్త 20వ అధ్యాయం 6-7 వాక్యాలు చూడండి. యేసుక్రీస్తు వారి తల మీద ఉన్న ముఖవస్త్రం అని స్పెషల్గా వేరేది ఉంటుంది. కానీ ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ ప్రకారం ప్రత్యేకమైన ఫేస్ క్లాత్ అనేది లేదు. ఒకే వస్త్రం, పొడవైన వస్త్రం, ముఖ చిత్రానికి సంబంధించిన ప్రధాన వస్త్రం వేరేది లేదు. ఇక రెండవ పాయింట్, యోహాను సువార్త 19వ అధ్యాయం 39-40 వాక్యాలు చూస్తే, బోలముతో కలిపిన అగరు తెచ్చారు, రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చారు. యూదులు పాతిపెట్టే మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టారు. ఈ బోలము, ఆగరు యొక్క కెమికల్ రిఫ్లెక్షన్స్ ఎక్కడా కూడా దొరకలేదు. ఇవి ఏమీ కూడా గుర్తించబడలేదు. స్పష్టమైన సుగంధ ద్రవ్యాలు కానీ, వాటి మరకలు కానీ ఈ క్లాత్ మీద కనిపించలేదు. ఇక నెంబర్ 3, మూడవది, దాని ఎత్తు. యేసుక్రీస్తు వారు సాధారణ యూదు పౌరుడు, కానీ ఎక్కడా కూడా బాగా ఎత్తుగా ఉన్నట్టు ఎక్కడా లేదు. కానీ ఈ ష్రౌడ్లో మాత్రం పొడవుగా ఉండడాన్ని మనం గమనిస్తాం.
ఈ 3 విషయాలను బట్టి ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ ఈ బైబిల్కి సంబంధించినదిగా, బైబిల్కి దగ్గరగా సరిపోయేది కాదు. ఇలా బైబిల్ ఆధారాలను బట్టి యేసుక్రీస్తు వారికి వాడిన సమాధి వస్త్రంగా దాన్ని ఖచ్చితంగా గుర్తించలేం, చెప్పలేం. అలానే ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్కి సంబంధించిన ఖచ్చితమైన పోలికలు కూడా ఉన్నాయి. మొదటిది, సువార్తల ప్రకారం యేసుక్రీస్తు వారిని నారబట్టలతో, నార వస్త్రంతో పాతిపెట్టారు. అలాగే ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ కూడా ఒక నార వస్త్రమే, ఇదొకటి పోలిక ఉంది. ఇక రెండవది, అత్యంత బలమైనటువంటి పోలిక ఏంటి అంటే సిలువ వేయబడిన మనిషి గాయాలు కనబడుతున్నాయి ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్లో. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, మేకులు కొట్టడం, పక్కనుంచిన ఒక గాయం, క్రీస్తు శ్రమలు, క్రీస్తు త్యాగాలు, సిలువ వేయబడిన వృత్తాంతాలతో బలంగా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇలా సరిపోయేవి ఉన్నాయి, సరిపోలనివి కూడా ఉన్నాయి. కాబట్టి ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది యేసుక్రీస్తు వారికి వాడిన ఖచ్చితమైన నారబట్టగా దాన్ని తీసుకోలేం. ఇది యేసుక్రీస్తు వారికి వాడిన వస్త్రం అని ఖచ్చితంగా మనం చెప్పలేం, ఇంకా నిర్ధారణ కూడా కాలేదు. అంతేకాదు, చరిత్రలో నిజంగా ఉంది, ఇది యేసుక్రీస్తు వారి వస్త్రంగానే ఎలా పూజిస్తున్నారు అనే సందేహం కూడా మీకు రావచ్చు. 1389లో బిషప్ పియారీ డి ఆర్సిస్ అనేటువంటి ఒక క్యాథలిక్ బిషప్ 1389లో పోపుకి అధికారిక ఒక మెమోరాండం రాశాడు. అందులో ఈ వస్త్రం క్రీస్తు సమాధి వస్త్రం వల్లే తప్పుగా చిత్రీకరించబడింది అని రాశాడు. ఒక కళాకారుడు దాన్ని తయారు చేసినట్లు ఆయన ఒప్పుకున్నాడు. విశ్వాసులను మోసగించడానికి అది ప్రదర్శించబడుతుంది అని దాని గురించి తెలియజేయడానికి ఆయన రాశాడు పోప్కి. ఈ క్లాత్ కోసం నమోదు చేయబడిన మొట్టమొదటి లేఖ, మొట్టమొదటి తీర్పు ఇదే. ఈ వస్త్రాన్ని భద్రపరిచేది క్యాథలిక్ వారే, దాన్ని సంరక్షించేది క్యాథలిక్ వారే, అలాగే దానికి పూజలు చేసేది కూడా క్యాథలిక్ వారే. అలాంటి క్యాథలిక్ చర్చ్ యొక్క అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అధికారిక వైఖరి ఏంటో తెలుసా? ఆ ష్రౌడ్ గురించి ఏం చెప్పారో తెలుసా? ఈ క్యాథలిక్ చర్చ్ ష్రౌడ్ని ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు వారి సమాధికి వాడిన వస్త్రం అని చెప్పలేదు. క్రీస్తు యొక్క నిరూపితమైన అవశేషం అని కూడా చెప్పలేదు. ఈ వస్త్రం భక్తికి సంబంధించిన వస్తువు, అంతేగాని విశ్వాస సిద్ధాంతం కాదు, విశ్వాసానికి సంబంధించిన ఆనవాలు కాదు అని వారి విశ్వాసం. 1998లో పోప్ జాన్ పాల్ II అనేటువంటి ఒక పోప్ కూడా దీని గురించి హైలైట్ చేశాడు, ఎక్కువగా ప్రకటించాడు. అయినా కూడా అది ప్రామాణికమైంది అని ప్రకటించలేదు. యేసుక్రీస్తు వారిని చుట్టినటువంటి వస్త్రం అని చెప్పలేదు. ఇది సువార్తకు అద్దం అన్నాడు. అంటే అప్పటినుంచే ఇది ఫేమస్ అయిపోయింది. సువార్తకు అద్దం పట్టేలా, సువార్త గురించి తెలిపేలా ప్రత్యేకించబడిన వస్త్రం మనకు తెలియజేస్తుంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు పోప్. అలా ఎప్పటి వరకు అఫీషియల్ స్టేట్మెంట్స్ కానీ, దాని గురించి డైరెక్ట్ స్టేట్మెంట్స్ కానీ, లేదా ఇది క్రీస్తుది అని కానీ వారు ఎప్పుడు చెప్పలేదు. ఏ పోపు కానీ, ఏ కౌన్సిల్ కానీ, ఏ చర్చ్ థియరీ కూడా ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ని యేసుక్రీస్తు వారి అసలైన సమాధికి వాడినటువంటి వస్త్రంగా ఎప్పుడూ ప్రకటించలేదు. అయితే ఈ క్యాథలిక్ చర్చ్ వారు పూజకు మాత్రం అనుమతిస్తారు. ఆ వస్త్రానికి పూజ చేయడానికి, ప్రార్థించడానికి అనుమతిస్తారు. కానీ చరిత్రక వాస్తవంగా యేసుక్రీస్తు క్లాత్గా విశ్వసించడానికి మాత్రం అనుమతించరు. వీటన్నిటినీ చూస్తుంటే ఆ వస్త్రం మీద నేటికి కూడా క్లారిటీ లేదు. అది ఎవరిది, దాని మూలం ఏంటి అని తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అయితే వీళ్ళు ఈ డస్ట్ పార్టికల్స్ మీద కాకుండా డైరెక్ట్గా ఆ వస్త్రం మీద పరిశోధన చేసుంటే ఇంకా మంచి రిజల్ట్ మనం తీసుకుంటామని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఇప్పటికీ కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్తో అది భద్రపరచబడి ఉంది. ఇప్పటికీ ఆ చర్చిలోనే భద్రంగా ఉంది. బట్ దాని మీద డైరెక్ట్గా DNA టెస్టులు కానీ, లేదా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన పరీక్షలు కానీ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఏదైనా వస్తూ ఉంటుంది. దాని గురించి, దాని మూలాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అయితే నేటికి కూడా ఇది కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంది. అది యేసుక్రీస్తు వారిది అని చెప్పలేదు, కాదు అని చెప్పడానికి కూడా లేదు. యేసుక్రీస్తు వారి సమాధి చేయబడిన పై వస్త్రం అని చెప్పడానికి కానీ, యేసుక్రీస్తు వారికి వాడిన వస్త్రం కాదు అని చెప్పడానికి కానీ ఆధారం లేదు. అలా అని ఖచ్చితంగా ఇది నిజం కాదు అని అర్థం చేసుకోవడానికి కూడా లేదు. చరిత్రలో నిజమే, అదొక అమూల్యమైన సాక్ష్యమే కానీ అది యేసుక్రీస్తు వారిదా అనే ప్రశ్న మాత్రం అలానే మిగిలిపోయింది. ఇది ఎక్కడిది, ఎవరిది అనేది ఇంకా తెలియలేదు. చర్చ్ కానీ, సైన్స్ కానీ, వాక్యం కానీ మనకు ఇవ్వలేదు. అలా ఏ క్లారిటీ లేని వస్త్రం గురించి, యేసుక్రీస్తు వారి వస్త్రముగా, అది భారతదేశ మూలాలు కలిగినదిగా అనేకమైన వార్తలు మనం వింటున్నాం. కాబట్టి ఈ క్లారిటీని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇది చాలా మిస్యూజ్ కూడా అవుతుంది. కోవిడ్ సమయంలో కూడా ఈ వస్త్రాన్ని బయటకు తీయమని, చూపించమని, దానికి ప్రార్థన చేస్తే ఈ కోవిడ్ తగ్గిపోతుంది అని ఇలాంటి నమ్మకాలు కూడా కలిగి ఉన్నారు. దీన్ని ప్రదర్శించడానికి అనుమతించమని, ఈస్టర్ రోజు ప్రత్యేకంగా దాన్ని చూడడానికి ఆన్లైన్లో అనుమతించమని కోరారు. ఆ తర్వాత 2015 నుంచి దీన్ని ప్రత్యేకంగా అందరూ చూడడానికి ఆన్లైన్లో పరిమితం చేసే ప్రయత్నాలు మొదలు పెడితే 2026లో దాని గురించిన ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఇలా ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ కూడా నమ్మకం అనేది అతీతంగా ఎక్కువగా పెరిగిపోతుంది. అయితే ఎందుకు యేసుక్రీస్తు వారికి వాడిన వస్త్రముగా ఎందుకు నమ్ముతున్నారు అంటే, ఖచ్చితంగా కనపడేవి కొట్టిన గాయాలు, మొల్ల కిరీటం, చేతులు కాళ్ళల్లో దిగిన మేకులు, వస్త్రాలు, ఆ గాయాలు.
సో పక్కలో ఉన్నటువంటి గాయం కూడా, ఇవన్నీ సువార్తలో వర్ణించిన యేసుక్రీస్తు శ్రమలకు సరిపోతున్నట్లు అనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా దాని గురించి చర్చిస్తున్నారు. ఈ చిత్రాన్ని చూస్తుంటే మనుషుల చేతులతో చెయ్యలేని విధంగా ఈ చిత్రం అనేది ఏర్పడింది. ఈ క్లాత్ కూడా ఫోటోగ్రాఫిక్ నెగిటివ్ ప్రాపర్టీస్ అనేది ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు. అంతేకాదు పునరుద్ధానానికి సాంకేతికంగా కూడా భావించి దీన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే కుళ్ళిపోయిన లక్షణాలు దాంట్లో లేవు, కుళ్ళు కనిపించలేదు, శరీరం ఎక్కువ కాలం ఉంది అనే సూచన కూడా ఎక్కడా లేదు. సో యేసుక్రీస్తు వారి పునరుద్ధాన సమయంలో జరిగిన శక్తివంతమైన సంఘటనకు ఒక రిజల్ట్గా దీన్ని చూస్తూ ఉంటారు. అందుకే ఈస్టర్కి ప్రత్యేకంగా దీన్ని డిస్ప్లే చేస్తారు, చూడాలని అనుకుంటారు. అనేక మంది ఈ క్లాత్ని చూడడానికి, అలాగే అక్కడ ప్రార్థన చేయడానికి కూడా అనుమతించబడతారు ఈస్టర్ టైంలో. ఈ శ్రౌడ్ని చూడడానికి అయితే చర్చ్ అనుమతిస్తుంది, ప్రార్థన చేయడానికి అయితే చర్చ్ అనుమతిస్తుంది. అయితే ఇది యేసుక్రీస్తు అసలు వస్త్రమే అని ఎక్కడ ప్రకటించలేదు. అలాగే దీన్ని ఖచ్చితంగా నమ్మాలి అని చర్చ్ ఎక్కడా చెప్పలేదు. సో ఈ విషయాన్ని ప్రక్కన పెడితే ఈ వస్త్రం ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి దగ్గర ఉపయోగించిన నారవస్త్రమైనా లేదా యేసుక్రీస్తు వారిది కాకపోయినా ఆ వస్త్రానికి ప్రత్యేకత, ప్రత్యేకమైన అనుమతులు, ప్రత్యేకమైన ప్రార్థనలు, ప్రత్యేకమైన స్వస్థత కార్యం చేకూర్చే ఒక విధానంగా దాన్ని కొలవడం వల్ల అది మిస్యూజ్ కూడా అవుతుంది. ఎందుకంటే వస్త్రం మాత్రమే మనకు మిగిలిలేదు, యేసుక్రీస్తు వారు ఏం చనిపోలేదు. చనిపోయిన వారి చివరి గుర్తులుగా, తీపి గుర్తులుగా దాచుకోవడానికి ఆయన సజీవంగానే ఉన్నాడు, ఆయన చనిపోలేదు. కాబట్టి విశ్వాసం అనేది క్రీస్తులో ఉండాలి, వస్తువుల్లో కాదు. ఆయన సజీవుడైన దేవుడు, సజీవుడిగా మన మధ్యన ఉన్నాడు. మన ఫోకస్ క్రీస్తు మీద ఉండాలి, ఇలా వస్తువుల మీద ఉండకూడదు. క్రైస్తవ విశ్వాసం ఈ వస్త్రాల మీద కాదు, స్మారక చిహ్నాల మీద కాదు, సిలువపై మరణించి సమాధిని జయించిన యేసుక్రీస్తు వారిలోనే ఉంది. వస్తువులు మనల్ని గుర్తు చేయడానికి మాత్రమే, కానీ రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు వారే. ఈ చిహ్నాలు మనకు తెలియచేయడానికి మాత్రమే, జీవితాన్ని ఇచ్చేది మాత్రం యేసుక్రీస్తు వారే. మన నమ్మకం ఈ శ్రౌడ్లోనో లేదా వేరే దానిలోనో కాదు, రాతి సమాధిలో కాదు, పాత వస్తువుల్లోనూ కాదు, ఈ డస్ట్ పార్టికల్స్లోనూ, DNA రిపోర్టుల్లోనూ కాదు. ఈ రోజు వరకు జీవించి ఉన్న యేసుక్రీస్తు వారిలో ఉంది, సజీవుడైన యేసుక్రీస్తు వారిలో ఉంది. కాబట్టి వస్తువులను గౌరవించవచ్చు, వాటిని ప్రత్యేకంగా భద్రపరచుకోవచ్చు, ఒక సాక్ష్యంగా దాన్ని ప్రదర్శించుకోవచ్చు. కానీ ఆరాధించేది, ప్రార్థన చేసేది ఒక్క యేసుక్రీస్తు వారికే. ఈ ఒక్క విషయం మనకు క్లారిటీ రావాలి. సో అది మిస్ అవుతున్నటువంటి, మిస్యూజ్ చేస్తున్నటువంటి విషయాలు, క్లారిటీ లేనటువంటి కొన్ని అంశాలు మనకు అర్థం కావడానికి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం అంతా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.